తొందరగా నాకు ముక్కి వదినా. ముక్కి వాళ్ళ ఏరా నీకు ముక్కు లేదా? ఆగదే అక్కుపక్షి. ఏమిట్రా అది? చూడు నాన్న. ఏమ్మా చేదువేమీ లేవు కదా? పరీక్ష చేస్తున్నా మావయ్య. పరీక్ష అంటే గుర్తొచ్చింది నాన్న, పరీక్షకి ఫీజు కట్టాలి. అన్నయ్యని అడగండి అమ్మా. అన్నయ్యనా? ఎందుకమ్మా భయపడతావు? ఏదో బయట పనులు ఒత్తిడి వల్ల, ఇంట్లో ఖర్చుల బరువు వల్ల అలా విసుగ్గా మాట్లాడతాడే గాని వాడే కదమ్మా ఈ ఇంటిని నడుపుతున్నది, ఇంటిల్లిపాదిని పోషిస్తున్నది. అవును నాన్న, కానీ అడిగితే చిరాకు పడతాడు అంటావు. పన్నీరా అంత మాత్రాన వాడు మీకు అన్నగాకపోతాడా, నా కొడుకు కాకపోతాడా? అయినా ఇంట్లో వాళ్ళ మన మీద చిరాకు పడకపోతే ఇంకెవరి మీద పెడతాడరా? అడిగి చూడండి. లావే వీళ్ళ భయమే గాని ఆయన ఇస్తారు మావయ్య. అమ్మా జానకి. ఏమిటి మావయ్య? ఏం లేదమ్మా, ఎందుకనో వాడి మధ్య నా మీద కోపంగా ఉంటున్నాడమ్మా. అదేం లేదు మావయ్య. కాదులేమ్మా, నేనేం మాట్లాడినా వాడు అపార్థం చేసుకుంటున్నాడు. తెలిసి తెలియనితనం. వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ సదానందంగాడు వీడికి సలహాదారుడయ్యాడు. ఎవరు సలహాలిచ్చినా మీ మాట వింటారు మావయ్య. నా మాట కాదులేమ్మా, నీ మాటే వింటాడు. నా మాట? చూడమ్మా, ఎరువుల కోసమని బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చాను. ఇంతవరకు ఏమీ జమకట్లేదు. నేను చెప్తే వింటాడో లేదో నువ్వు అడిగి 200 తీసుకోమ్మా. నా మాట వింటారా? వింటాడమ్మా. ఎదిగిన కొడుకు తండ్రి మాట వినకపోవచ్చేమో కానీ భార్య మాట తప్పకుండా వింటాడు. అందుకనే రామదాస్ అంతటి మహాభక్తుడు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అమ్మవారిని వేడుకున్నాడు. నువ్వు తలుచుకుంటే ఇప్పించగలవమ్మా. మావయ్య, మీకివ్వటం నాకిష్టం లేదని మీరు... అబ్బే అదిగా తల్లి, నా పరిస్థితి అలా ఉంది. అడ్డాలు నాడే బిడ్డలు గాని గడ్డాలు నాడు కాదు కదా. పెళ్ళైన తర్వాత భార్య మాటలే తీపిగా ఉంటాయి. మావయ్య, నువ్వు నువ్వు అలాంటి దానివని కాదమ్మా. ఏమిటో నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. ఫీజులు కట్టడానికి డబ్బులు కావాలా? బాగుందిరా, అవసరాలు వచ్చేసరికి నేను గుర్తొస్తానా మీకు? మీరే కదండి ఇవ్వాల్సింది. నేనెందుకు ఇవ్వాలే? అన్ని హక్కులు ఉన్న మీ మామగారు ఉన్నారుగా, బోలెడంత అనుభవం లోక జ్ఞానం ఉన్నాయిగా ఆయనకి. ఆయనే ఇవ్వమను. ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బు? అదేమిటో, బంగారం పంటే 4 ఎకరాల భూమి ఉంది, లక్షలు రాబడి దాని మీద నుంచి వస్తుందన్నాడుగా, అందులోంచి తీసేమను. ఇంటికి పెద్ద మీరే కదండి. నేనెలాగవుతానే పిచ్చిదానా? మీ మామగారు ఆయన్నే ఇవ్వమను. మీ పట్టింపులతో వాళ్ళ చదువులు చెడిపోతాయండి. అదే అదే నీ దరిద్రపు అలవాటు. ఎప్పుడు వాళ్ళ వెనకేసుకొస్తావు, నన్ను కట్టలో పడేస్తావు. ఇదిగో పడుకో. పండి ఆగో. రాత్రిళ్ళు శ్రద్ధగా చదువుతున్నావా, పురాణ కాలక్షేపం చేస్తున్నావా? చదువుతున్నాను. నువ్వు? చదువుతున్నానే. చచ్చచాయమంటే నత్తి మొహమా? సరిగ్గా చెప్పు. చదువుతున్నాను. పండి. నువ్వేమిటే? అరుణలంగా అండి. ఇదిగో అడ్డమైన చాకరీ చేసి అలసిపోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అసలే ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు. అలసిపోవటం కాదండి, మిమ్మల్ని చూస్తే జడిసిపోతున్నాను. ఏ ఎందుకని? రేపు పుట్టబోయే బాబు కూడా మాటి మాటికి మీలా కసుబుసులాడతాడేమోనని. నీకు మాట్లాడడం కూడా తెలిసినే. చూడు, ఈ సమయంలో అలాంటి ఆలోచనలు రానియకూడదు. వాంతులు గట్టిసాయా? టానికులు వాడుతున్నావా? వాడుతున్నానండి. నాకు 200 కావాలండి. 200? అవును, ఇంటి ఖర్చుకు నీకు డబ్బు ఇచ్చినట్టున్నానే. ఇంటి ఖర్చు కాదండి, మామగారు బ్యాంక్ అప్పు తీర్చాలట. చస్తే ఇవ్వను. నా అవసరానికి పనికిరాని పొలం మీద చేసిన అప్పు నేనెందుకు తీర్చాలి? నేను తీర్చను. అలా అంటే ఎలాగండి? జానీ జాగ్రత్త. ఆయన గురించి గాని, ఆయన చేసిన అప్పు గురించి గాని నా ముందు మాట్లాడావో ఊరుకోను. అసలు నీ ఆసరా చూసుకుని ఆయన అలా చెలరైపోతున్నాడు. దీనికి అంతటికీ కారణం నువ్వేనే. నువ్వు అల్లుడు అల్లుడు నీ రొట్టె విరిగి నేతిలో పడింది. ఇక ఈ కాంట్రాక్ట్ లో నువ్వు దోచేసిన దున్నేసిన అడిగే వాళ్ళేడు ఛాన్స్ కొంటావు పో. ఏమిటి మావయ్య, వివరంగా చెప్పు. వివరాలు అడక్కు. నీ దశే మారిపోయింది. రేపటి నుంచి నువ్వు లక్షాధికారి, చిచ్చు కోటీశ్వరుడివి. రేయ్, అంత గొప్పవాడు పోయాక ఈ మామయ్యను మర్చిపోకు. అసలు విషయం ఏంటి మావయ్య? శుభవార్తరా, మన ఇంజనీర్ నిరంజన్ రావు కాలేజీ దగ్గర మీ చెల్లెలను చూశాట.
చూడగానే జయమాలిని పోస్టర్ చూసిన కాలేజీ కుర్రాడలే "ఆ!" అంటూ అట్టకి నిలబడిపోయాడు. ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే కట్టే బిల్డింగ్ నుంచి దూకి చస్తాను, నా ప్రాణాలు తీస్తున్నాడు. నిజంగానా మావయ్య? అయ్యో, అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేం వచ్చిందిరా? పెద్ద ఇంజనీరు, కోరి చేసుకుంటానంటున్నాడు, కానీ కట్నం అక్కర్లేదంటున్నాడు. మా అరుణ చాలా అదృష్టవంతురాలు మావయ్య. అన్నట్టు ఈ ఫోటో తీసుకెళ్లి ఇంట్లో చూపించి తక్షణం ముహూర్తాలు పెట్టించు. చూడు, ఫోటోలో మన ఇంజనీర్ గారు ఎంత అందంగా ఉన్నాడు. వయసు కాస్త ముద్రనిపిస్తుందమ్మా. ముదిరిన వయసే కాదు మావయ్య, మంచి గుణాలు కూడా కాస్త తక్కువే. నీకెలా తెలుసమ్మా? ఈ సంబంధం మా పిన్ని కూతురు చూశాం. ఆహా, ఏమైంది మరి? అప్పటికే సకల గుణాభిరాముడని తెలిసింది మానుకున్నారు. అంతే కదమ్మా, చదువు సంపాదన ఎంత ఉన్నా గుణం కూడా మంచిది కావాలి కదా. కత్తి బంగారపు దాన్ని మెడ కోసుకుంటావా? నాన్న, నేను పెళ్ళి అప్పుడే చేసుకోను, ఈ సంబంధం అసలే చేసుకోను. చూడమ్మా, అన్నీ తెలిసిందనివి, ఈ వివరాలు కాస్త వాడికి కూడా చెప్పు. అమ్మ తన సున్నా సూత్రాన్ని మార్చనంటుంది. నువ్వేమో ఆ సున్నా సూత్రాన్ని ఒప్పుకోనంటావు. మధ్య మార్గంగా నాకు మరో సూత్రం తోచడం లేదు. ఏం చేద్దాం? మీరే ఆలోచించండి. అవసరాలకు అనేక సూత్రాలను మర్చిపోతున్నాం కదా, అమ్మ సూత్రాన్ని కూడా మర్చిపోతే మనం మర్చిపోతాం. మరి మీ అమ్మగారు బాధపడుతుంది. ఆమె బాధపడడం నాకిష్టం లేదు. సూత్రం ఏమిటంటే, ఆవిడ బాధను ఆలోచిస్తే మనం బాధపడవలసి వస్తుంది. ఆవిడ బాధ గురించి మర్చిపోయామనుకో, మనం బాగుపడతాం. చూడండి, మీ అమ్మగారు బాధపడకుండా, మనకే ఇబ్బంది లేకుండా కొత్త సూత్రం త్వరగా ఆలోచించండి. ఏంత తొందర? నాకు కాదండి, మా ఇంట్లో వాళ్ళకి. అదే మా ఇంట్లో కూడా. నమస్కారం మేస్తారు. ఏంటి మేస్తారు ఇల్లు గిల్లు అంటున్నారు? దీపం లేదయ్యా. కరెంట్ పోయిందా? కాదయ్యా, ఇంటికి దీపం ఇల్లాలే కదా. అవును, అదే లేదు. వస్తాను. వేరుశనగలు తీసుకోండి. కృతజ్ఞుడు. అన్ని కదండి, కొంచెం తీసుకోండి. చాలా కృతజ్ఞుడయ్యా. అక్క అక్క, శనక్కాయలు. తెలుగు భాష మాట్లాడుతున్నాడు ఇవాళ. పద, బస్ స్టాప్కి వెళ్దాం. ఏమే అయిందా? అవుతుంది. ఎంతసేపే ఆట మొదలాడతారు? చీర సింగారించుకునేసరికి ఊరు సర్దు మనుగుతానే ఊరికే అన్నారా? సర్లే, చీరైతే ఎప్పుడో చుట్టేసుకునేదాన్ని, ఈ గొట్టంలా ఉండి ఎక్కటం లేదయ్యా. నేను వచ్చి ఎక్కించినా? వద్దులే, వచ్చేస్తున్నా. అబ్బా అబ్బా అబ్బా, బ్రూట్ పిల్లే, బ్రూట్ పిల్లే. ఓయబ్బో, నువ్వు కూడా బ్రూట్ పుల్లేనయ్యో. నా సామరంగా సాయి, నిన్ను ఈ దిరీసులో చూస్తా ఉంటే ఇంగ్లీష్ దేశ ప్యూన్ లాగా ఉన్నావే. నువ్వు కూడా ఆ దేశపు టింగిలాగే ఉన్నావయ్యా. అబ్బా అబ్బా, ఈ గుడ్డలు వేసుకోగానే మనకి ఇంగ్లీష్ చేస్తుంది. మనం వెళ్ళేది కూడా ఇంగ్లీష్ సినిమానే కదా. ఎస్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాంగ్లీష్ ఇంగ్లీష్. సాయి, ఇంతకాలం మనకెందుకు పిల్లలు పుట్టలేదు ఇప్పుడు అర్థమైంది. ఎందుకయ్యా? మనం వెళ్ళేది ఇంగ్లీష్ సినిమా కదా. ఇంగ్లీష్ సినిమా చూసిన తర్వాత ఇంగ్లీష్ లాగా ఇంగ్లీష్ లో కాపురం పెట్టేసుకుందాం. నో 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 నో, ఫ్యామిలీ చేసేసుకుందాం. ఎస్ ఎస్, కమాన్ గోయింగ్. వెంగో డడడా 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 డడడా. ఏవే, నేను తెచ్చిన సంబంధం వద్దంటాడా? ఇంతకన్నా మంచి సంబంధం తెస్తాడా మీ మామగారు? అది కాదండి. నువ్వు మాట్లాడుకు. నెలకు 2000 రూపాయలు జీతం సంపాదించే ఆఫీసర్ ని పైసా కట్నం లేకుండా పెళ్లి కొప్పిస్తే వంక చూపించి వద్దంటారా? ఏం చూసుకుని ఎగిరిపడుతున్నారు మీరు? నెమ్మదిగా మాట్లాడండి. ఇంట్లో కూర్చొని పురాణాలు చదవడం కాదే. మీ మామగారిని వెళ్ళి ఆఫీసర్ని కాదు, గుమస్తాను గానీ కనీసం బంట్రోతైనా కట్నం లేకుండా చేసుకోవడానికి ఒప్పించామని చూస్తాను. అరే, నేనన్నది అది కాదురా. మంచి చెడు ఆలోచించుకోకుండా పెళ్లేలా చేస్తావురా? అంటే నేనేమీ ఆలోచించడం లేదనా? మన ఆలోచన సరేరా. పెళ్లి చేసుకోవాల్సింది అది. దాని అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. దానికేం తెలుసు నా బొంద? చిన్నపిల్లది. అలా అంటే ఎలారా? అది చదువుకున్నది, పెళ్లి చేసుకుని కష్టం సుఖం అనుభవించవలసింది. దాని బాగోగులు కూడా చూడాలి కదా. దాని బాగోగులే కాదు, మన కుటుంబ భవిష్యత్తు కూడా ఆలోచించే ఈ సంబంధం తీసుకొచ్చారు. ఆ ఇంజనీరే ఇంటి అల్లుడైతే లక్షల కాంట్రాక్ట్స్ దొరుకుతాయి, మన కష్టాలు తీరుతాయి. అది హాయిగా కాపురం చేసుకుంటుంది, లక్షణంగా మన వ్యాపారం సాగుతుంది. అంటే మన సుఖం కోసం, నీ పనుల కోసం దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ చెడు తిరుగుళ్ళకి అలవాటు పడిన దౌర్భాగ్యుడికి చేస్తానంటావు. దాని బ్రతుకుల్లో డిప్పులు బస్తానంటావు. ఏ అన్నా చెల్లెల బతుకులో నిప్పులు పోయడండి.
రెండు వైపులా కలిసి వస్తుందని దాని పెళ్లి బాధ్యత తీరుతుందని ఆలోచించాను నిశ్చయించాను ఈ సంబంధం. ఏ ఆ మాత్రం నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదా? ఉంది. దాంతో పాటు చెల్లెల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా నీకుంది. అయితే దానికి ఇది కాదురా మార్గం. మరి ఆ కుర్రవాడి మంచి చెడ్లు అటు వాళ్లతోనూ ఇటు ఇంట్లో వాళ్ళతోనూ చర్చించి ముఖ్యంగా రేపు పెళ్లి చేసుకుని కాపురం చేయబోయే దానికి నచ్చే వాడితో చేయాలి. అంటే ఇవేవి నేను విచారించలేదంటారా? విచారించేవాడి అయితే ఆఫీసు ఉద్యోగం చేస్తూ మత్తు పానీయాలకు అలవాటు పడి 35 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా తిరుగుతున్నవాడికి నీ చెల్లెల్ని చేస్తానంటావా? ఒకప్పుడు తిరిగితే తిరగచ్చు, కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. అతను మారాడో లేడో, మన వ్యాపార అవసరాల కోసం మారినట్టు కనిపించొచ్చుగా. అంటే వ్యాపారం కోసం నేను ఏమైనా చేస్తాననేగా? అయితే సరే, మీకెవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే దీని పెళ్లి ఆ ఇంజనీర్తోనే చేస్తాను. అన్నయ్య, అవునే, నీకు ఇష్టం లేకపోయినా చేస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. రేయ్, రేయ్, ఒక తోడబుట్టిన వాడు అన్న అనవలసిన మాట కదరా ఇది. అవసరాల కోసం ఆడవాళ్ళని అంగట్లు అమ్ముకునే నీచులు బ్రోకర్లు అనాల్సిన మాట. దౌర్భాగ్యం. నేను బ్రోకర్నా? నన్ను బ్రోకర్ అంటారా? చాలండి రంగారావు గారు, చాలా మంచి పేరు పెట్టారు. మీరు చిన్నప్పుడు పెట్టిన పేరు కన్నా ఈ పేరు చాలా బాగుంది. కన్న కొడుకును బ్రోకర్ అన్న ఘనత మీకే దక్కిందండి. ఇక మీతో ఉండలేను, ఉండను. నా బతుకు నేను బతుకుతాను, వేరే కాపురం పెడతాను. వద్దండి, ఏమండి, అంత మాట అనకండి. కోపం తగ్గించుకోండి. నోర్మోయ్, ఆయన అంత మాట అన్నాక ఇంకా ఇంట్లో కలిసి ఉండడానికి సిగ్గులేదా నీకు? హరి, ఒరే హరి, చాలు రంగారావు గారు, చాలు. ఈ మర్యాద నాకు చాలు. అది కాదురా, అది కాదురా. తమ్ముడికి నేను వాడిని రమ్మని ఉత్తరం రాశాను. వాడు వచ్చేవరకైనా ఆగరా. నేనెవరి కోసం ఆగను. జానకి, ఇక మీద నువ్వు అడ్డమైన వాడికి సేవలు చేయాల్సిన అవసరం లేదు. మనం వేరుపడదాం. యు ఆర్ రైట్. తక్షణం వేరుపడాలి. ఆలస్యం అమృతం విషం అన్నారు. గో అహెడ్. తమ్ముడు, అవును, వేరుపడి తీరాలి. కన్న కొడుకు రెక్కల కష్టం మీద బతికే తండ్రి అంటే నాకు పరమాశ్రయం. కన్న తండ్రిని తోడబుట్టిన వాళ్ళని పెద్ద కొడుకు పోషించాలా? ఎందుకు పోషించాలి? వాడికి సంసారం లేదా? భాగాలు పంచుకోమనే భార్య లేదా? అది కాదు. అంతే అన్నయ్య. ఈ దేశంలో ఏ ఆడది ఇద్దరు అన్నదమ్ముల్ని కలిసి బతకనిచ్చింది? విడగొట్టి పడగొట్టి సంవత్సరాలను వేరు చేయడమే ఆడదాని లక్షణం. అంతే కదమ్మా? కోడలా, ఈ పని నువ్వు ఎప్పుడూ చేసుంటావు అనుకున్నాను. ఈ పాటికే వేరు కాపురం పెట్టారనుకున్నాను. నా కోసమే ఆగారన్నమాట. అయితే నేను సమయానికే వచ్చాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ యూ. రే పెద్దోడా, ఇంకా చూస్తావేరా? పెట్టే వేరు కాపురం, కట్టే అడ్డు కూడా. మీరు ఎక్కడ ఉండండి, వాళ్ళంతా అక్కడ పడి ఉంటారు. మీకు తోడు నేనుంటాను రా.